ముంబై నటి జత్వాని అక్రమ అరెస్టు కేసు వ్యవహారంలో అరెస్టైన సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులను సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల్లో అతనికి హై బీపీ ఉండటంతో విచారణకు బ్రేక్ వేశారు. రేపు ఎల్లుండి ఆయన్ను విచారించే అవకాశం ఉంది. సిఐడి విచారణకు ఆయన సహకరిస్తారా, సూత్రధారులు పాత్రధారుల పేర్లు చెబుతారా అనేది ఉత్కంఠగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ముంబై నటి జైత్వాని కేసులో ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు ఇటీవలే అరెస్టు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో అధికారి విశాల్ గున్ని ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఆంజనేయులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసు విచారణలో పలువురిని అరెస్టు చేస్తారనే ప్రచారం జరగడంతో ఆనాటి విజయవాడ సిపి కాంతిరాణా తాత డీసీపీ విశాల్ గున్ని కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే నటి కేసు విషయంలో విశాల్ గున్నికి ఆదేశాలు ఇచ్చి ఫ్లైట్ టికెట్లు బుక్ చేయించి ముంబై పంపించి జైత్వానిని అరెస్టు చేయడం, నిర్బంధించడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల వెనుక ఆంజనేయులు ప్రమేయం ఉందని సిఐడి అధికారులు నిర్ధారించారు. వైసీపీ హయాంలో ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు అనేక మంది అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ చట్టవిరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. నటి జైత్వాని కేసులో ఆంజనేయులను అరెస్టు చేసిన సిఐడి అధికారులు అతన్ని ప్రశ్నించగా తనకు చట్టం తెలుసునని, కోర్టులో తానే వాదించుకుంటానని చెప్పారు. ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన సమయంలో ఆంజనేయులు తన వాదనను న్యాయాధికారికి వివరించారు. అయితే ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయాధికారి అతనికి రిమాండ్ విధించడంతో విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. అయితే నటి జైత్వానికి ఆంజనేయులకు ఎక్కడా ఎటువంటి సంబంధం లేదు, కనీసం ముఖ పరిచయం కూడా లేదు. అయినా ఆమెను టార్గెట్ చేయడం వెనుక ఎవరి పాత్ర ఉంది, తెర వెనుక సూత్రధారులు ఎవరనే అంశాలపై సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఆ సమయంలో తప్పకుండా వైసీపీ పెద్దల నుంచి ఆదేశాలు వస్తేనే ఆయన విశాల్ గున్నికి బాధ్యత అప్పగించారని భావిస్తున్నారు. ఈ కేసులో తెర వెనుక ఉన్నవారి వివరాలు తెలుసుకునేందుకు 10 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలంటూ సిఐడి అధికారులు వేసిన పిటిషన్ పై విచారణ చేసిన న్యాయాధికారి 3 రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు. ఈ నెల 27, 28, 29వ తేదీలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని, జైలు నుంచి తీసుకువచ్చే సమయంలో, అప్పగించే సమయంలో తప్పకుండా వైద్య పరీక్షలు చేయాలని సూచించింది. విచారణలో భాగంగా సిఐడి అధికారులు ఈ రోజు జిల్లా జైలు వద్దకు వచ్చి పిఎస్ఆర్ ఆంజనేయులను కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు హై బీపీ ఉన్నట్లు గుర్తించారు. హై బీపీతో కొంత ఇబ్బంది ఉంటుందని చెప్పడంతో సిఐడి అధికారులు ఆంజనేయులకు అక్కడే వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం వరకు కూడా బీపీ పూర్తిగా కంట్రోల్లోకి రాకపోవడంతో విచారణ వాయిదా వేయాలని సిఐడి అధికారులు నిర్ణయించారు. చికిత్స అనంతరం ఆంజనేయులను ఆసుపత్రి నుంచి జిల్లా జైలుకు తరలించారు. ఇక సోమ, మంగళవారాల్లో పిఎస్ఆర్ ఆంజనేయులను విచారించి మరింత సమాచారం రాబట్టాలని సిఐడి అధికారులు భావిస్తున్నారు. అసలు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వచ్చాయా, లేదా వైసీపీలో కీలకంగా ఉన్నవారు చెబితేనే నటి జైత్వానిని అరెస్టు చేయించారా? ఆ పరిణామాల వెనుక ఉన్న అసలు సూత్రధారులు తేలితే ఈ కేసులో సిఐడి అధికారులు మరింత పురోగతిని సాధించినట్లేనని భావిస్తున్నారు. అయితే సిఐడి అధికారుల విచారణకు పిఎస్ఆర్ ఆంజనేయులు ఏ మేరకు సహకరిస్తారు అనేది వేచి చూడాలి.